ఓం శ్రీ సాయిరామ్. నేను ఖమ్మం పట్టణ నివాసిని పోతుగంటి వెంకటేశ్వరులను. వయసు 75 సంవత్సరాలు. నేను ఆధ్యాత్మిక భావాల్లో సేవా భావాలలో ఉన్నాను. ముఖ్యంగా ముందుగా ఇప్పుడు ఈ సందర్భం నవంబర్ 23 పుట్టపర్తి సత్యసాయిబాబా గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలుపుకుంటూ, వారు భౌతికంగా లేకపోయినా వారి ఆత్మ ఇక్కడ ప్రజ్వరింపబడి వారు ఉన్నప్పుడు ఇలాగా ఎలా ఉందో అలాగనే ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయించి తర్ఫీదిచ్చి ఎంతోమంది క్రియాశీలక కార్యకర్తల్ని తయారు చేసి లవ్ వాల్ సర్వాల్ ప్రేమించు అనేది ప్రపంచానికి తెలియపరిచిన ఏకైక వ్యక్తి పుట్టపర్తి సాయిబాబా గారు. ఈయన ఎవరో కాదు, కరుణామయుడు, కదలి వచ్చిన దేవుడు, కారణజన్ముడు. అలాంటి మహనీయుడు దైవం మానుష రూపేణ అంటే సాయిబాబా గారని అనిపిస్తుంది. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే అన్యాయం జరిగినప్పుడు, అధర్మం పెచ్చుమీరినప్పుడు నేను కానీ సమాజాన్ని రక్షించడం కోసం నేను కానీ నాచే నియమించబడ్డవాడు కానీ ఈ భూమిపై సృజించబడతాడు అర్జున అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అలా సృజించబడ్డవాడే పుట్టపర్తి సాయిబాబా. ఎందుకు అనంటే 3 రాష్ట్రాలు చేయలేని పని ఒక వ్యక్తి అనుకున్నటువంటి పుట్టపర్తి సాయిబాబా సమూహ శక్తి అయి 3 రాష్ట్రాలకు నీళ్ళిచ్చిన మహనీయుడు. ఎన్ని వేల డబ్బులు ఖర్చు పెట్టినా రాష్ట్రాలన్నీ చేతులెత్తాయి 3 రాష్ట్రాలు. ఆనాడు పుట్టపర్తి సాయిబాబు గారు ఒక్కడే కంకణం కట్టుకొని 3 రాష్ట్రాలు సస్యశ్యామలంగా సృజలం సుఫలం అన్నట్టుగా అందరికీ నీళ్ళు అందించిన మహనీయుడు, మహానుభావుడు. అలాంటి పుట్టపర్తి సాయిబాబా గారిని నేను సందర్శించుకోవాలని నాకు తెలిసినంత వరకు చెప్పుకుంటూ ధర్మాన్ని, న్యాయాన్ని చెప్పడం కోసం అని నేను పోయి బాబా గారిని దర్శించుకుందామంటే ఆ మహనీయుడు బాబా గారు నాకు దర్శనమే లేదు, నీకు అవసరం లేదనో, నువ్వు ఇంకా నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, నువ్వు చేసే పని నువ్వు చేస్తా, డూ ఇట్ అని చెప్పి నాకు సంకేతం వచ్చిందేమో అనుకొని నేను నిరాశ చెందలేదు. ఎందుకంటే ఆయన సేవలు అమోఘం, హర్షణీయం, అభినందనీయం. ఎందుకంటే ఎంతోమంది అక్కడ విద్యార్థులు తర్ఫీదై పొంది కేజీ నుంచి పీజీ దగ్గర తర్ఫీదైన వాళ్ళు, వాళ్ళ యొక్క భావాలు, క్రమశిక్షణ తత్వం అద్భుతంగా వాళ్ళు ఉంటుంది. క్రమశిక్షణకు మారుపేరుగా అక్కడ చదివిన విద్యార్థులంతా కూడా ఎంతో ఒక భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడి మాత్రమే బయటకు వచ్చారు. వాళ్ళకి ఎక్కడున్న బాబా బ్లెస్సింగ్స్తో వారు చాలా ఉన్నత స్థితికి వచ్చారు. ఉన్నత స్థితికి వచ్చినా రాకపోయినా ఉన్న స్థితిని ఉన్నత స్థితిగా ఊహించుకునే పెద్ద మనస్తత్వం వారికి ఆ బాబా వారు కల్పించి ఇచ్చాడు. ఎంతోమంది కూడా మేము చూసాం, చాలామంది కూడా అక్కడి నుంచి బ్లెస్సింగ్స్ పొందిన వాళ్ళు ఉన్నత స్థితులకు వచ్చారు. ఎంతో మేధావులైనప్పటికి కూడా, ఏదేదో అనుకున్నప్పటికి కూడా స్వామివారి మహిమల ముందు వీళ్ళేదో గారడి విద్యలో అనుకుంటారు. అష్టైక సిద్ధులు పొందినటువంటి ఏకైక మనుషుడు. తను ఏదనుకుంటే అది జరగటమే అష్టైక సిద్ధుల ప్రాప్తి. అది అందరికీ వచ్చేది కాదు. పూర్వజన్మ సుకృతం ఉంటేనో దైవ సంకల్పం ఉంటేనే మాత్రమే వస్తుంది. ఆయన చేసినటువంటి అతీంద్రియ శక్తుల్ని కొంతమంది అవహేళన చేసి ఏదో చేశారు. అయినా వారు ఏనాడు కూడా ఎవరి మీద సాధింపు చర్యలు తీసుకోలే. వాళ్ళకు కూడా జ్ఞానాన్ని ప్రసాదించాడు. వాళ్ళ అజ్ఞానంతో మాట్లాడుతుంటే ఈయన ఆత్మజ్ఞానంతో వాళ్ళకి ఎన్నో ప్రవచనాలుగా పూర్వకంగా చెప్పి అక్కడికి ఆవేశంగా పోయేది అడుగుదాం అనుకున్న వాళ్ళు కూడా మామూలుగా ప్రశాంతగా ఆ ప్రశాంతి నిలయంలో, ఆ పేరు ఆ స్వామీజీ ఎలా పెట్టారు, నిజంగా ప్రశాంతి నిలయమే. ఎందుకంటే మా వదిన గారు గత 15 సంవత్సరాల నుంచి కూడా అక్కడ చేస్తున్నారు. మా వదిన గారి బిడ్డ కొడుకు అక్కడ కేజీ నుంచి పీజీ వరకు వచ్చి అక్కడ తర్ఫీదై వాడిని చూస్తుంటే భావి భారత పౌరుడంటే ఇలా ఉండాలి. అంతేకాకుండా 300 పడకల గదుల్లో ఆడ చేసే సేవలు అమోఘం అన్నమాట. ఎందుకంటే మనం కార్పొరేట్ హాస్పిటల్లో ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా అలాంటి సేవ, ఆ ప్రేమతత్వం, అక్కడ వాళ్ళు చేసేటువంటి సేవలు వెలకట్టలేము. బయట కూడా ఎవరు చేయలేరు ఎంత డబ్బులు ఇచ్చినా కూడా. అక్కడి పోవటంతో ఆడ పునర్జన్మ వచ్చినట్టే. ఒక రోగంతో అక్కడ ఆసుపత్రిలో చేరిందంటే వారిచ్చే మందుల కన్నా ఎక్కువ అక్కడి యొక్క వాతావరణం, ఆ ప్రభావమే వాళ్లకు పునర్జీవనాన్ని ఇస్తుంది. అలా స్వయంగా చెప్పిన వాళ్ళు నాకున్నారు. నేను సనాతన సారథి కొన్నాళ్ళు తెప్పించుకొని చదివాను. వాటితోటే ఉత్తేజితం పొందాను. వాటిలో మహిమ ఉందే కానీ అలా మాయ లేదు అనేది నాకు నిర్ధారించి, నాకు 75 సంవత్సరాల వయసులో
ఏం అభూత కల్పనలు చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవాన్ని చెప్పి ఒక మంచిని ఎక్కడ కత్తులు దున్నూరుదాం, వాడిని పగబట్టుకుందాం, వీడిని లొంగ తీసుకుందాం అనేది ఆయన నోట లేదు. ద్వేషించిన వాడిని సైతం ప్రేమించు అని అంటాడు. అది ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. ఇవాళ బాబాలంతా కూడా డబ్బులు తీసుకునేవాళ్ళు, కొంతమంది మాయబాబాలు, దొంగ బాబాలు ఎంతోమంది ఉన్న తరుణంలో ఎక్కడ మచ్చ మరక లేనటువంటి అచ్చమైన స్వచ్ఛమైన మహనీయుడు పుట్టపర్తి సాయిబాబా గారని నేను చెప్తాను. ఈనాటికి కూడా ఆనాటి కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించబడుతున్నాయి. ఆయన లేనప్పుడు ఉన్నప్పుడు. లేరని ఎవరు అనుకుంటారు? భౌతికంగా లేకపోవచ్చు, ఆయన ఆత్మ అక్కడే ఉంది. అది మహాత్మ, పరమాత్మ స్వరూపుడు, మహాత్మ స్వరూపుడు. కాబట్టి అక్కడ ఆయన లేకున్నా కూడా అంత నడుస్తుంది అంటే సంథింగ్ ఈజ్ దేర్. ఏదేదో మహనీయమైన అతీంద్రియ శక్తి అక్కడ ఉంది. అక్కడ పుట్టపర్తిలో ఎంత క్రమశిక్షణ, నిశ్శబ్దం, ప్రశాంతత అనేది ఎక్కడ లభించలే. మేము ఎన్నో ఆశ్రమాలు తిరిగాం, ఎన్నో దేవాలయాలు తిరిగాం, ఎక్కడెక్కడో తిరిగి వచ్చాం. కానీ ఆ పుట్టపర్తి అనేది ఒక ప్రత్యేకత. అలాంటి మహనీయుడు మళ్ళీ పుట్టపోడు అని నేను అనుకుంటాను. అలాంటి వాళ్ళు మరణం లేదు వారికి. అలాంటి మహనీయులకు మరణం ఎప్పుడు ఉండదు. మహనీయులకు ఎప్పుడు మరణం ఉండదు. వాళ్ళు ఎప్పుడు ఉన్నా లేకున్నా కూడా వారి యొక్క ఆశయాలు కూడా అన్నీ కూడా అలానే నిర్వహించబడతాయి. అక్కడ వైద్య విధానం కానీ, విద్యా విధానం కానీ, క్రమశిక్షణ విధానం కానీ, ఆధ్యాత్మిక యొక్క భక్తుల యొక్క మాటలు కానీ ఎంతో ఉన్నత స్థితిలో ఉంటాయి. అది అందరూ చెప్పుకునే కన్నా కావాలనుకుంటే పుట్టపర్తి పోయొచ్చి అక్కడ స్వయంగా ఆడ చేసి వచ్చిన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. దూరం ఉండి చూసేవాళ్ళు ఏయో మాయలు మంత్రాలు తంత్రాలు అనుకుంటారు. అలాంటి ఏమీ లేవు. ఏ మాయలు మంత్రాలు చేయడానికి ఆడ ఎవరికాడ డబ్బులు ఆశించట్లేదు, టిక్కెట్ పెట్టలేదు. అక్కడ ప్రతి ఒక్కటి కూడా చాలా వరకు ఉచితంగానే ఉంటాయి. అందరికీ అందుబాటులో ఉండేటువంటి సౌకర్యాలనే చేస్తారు. వారి సేవ, దానం, ధర్మం, వారి పవిత్రత ఏంటంటే అశాంతి అనేది అక్కడ ఉండదు. మొత్తం శాంతి అనేది, శాంతి నిలయం, అది ప్రశాంతి నిలయం. శాంతి, ప్రశాంతి, ప్రేమతత్వంతో, ప్రేమతోటి ప్రతి ఒక్కటి గెలవచ్చు అనేది సిద్ధాంతం బాబా గారి ఆశయం. ఆ ఆశయానికి అనుగుణంగా ఆ మహనీయుడు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న శుభవేళ శుభాకాంక్షలు, శుభాభినందనలు. వారి సేవలకు సుగంధ పరిమళ పుష్ప వందన చందన అభినందన మందారమాల. వారి యొక్క ప్రవచనాలు నేను ఉన్నప్పుడు సుధారస ధారల తేనెల వానల జలుల్లో మృదుమధుర మంజుల మనోజ్ఞంగా ఉండి మనకు లేని కొత్త శక్తి మనలో ప్రవేశింపబడుతుంది. వారి ప్రవచనాలు వింటుంటే రోమాలు నిక్కపొడుస్తాయి. అందుకనే ఆయన కాడ ఉన్న అతీంద్రియ శక్తి ఏందనేది ఒక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి యూట్యూబ్లో చూసినప్పుడు కూడా మనం ఉత్తేజింపబడతాం. ఎందుకంటే ఆ మాటల్లో ఉన్న మహత్యం అలాంటిది. అది అందరికీ అర్థమయ్యేది కాదు. ఆధ్యాత్మిక భావం ఉన్నవాడికి మాత్రమే అది తెలుస్తుంది. ఎవరో ఏదో అనుకున్నా, ఏదనుకున్నా ఇప్పటికీ ఎవరేం చేయలేదు. ఎవరు చెప్పింది కూడా నిజం కాదు. బాబా చెప్పింది సత్యవాకులు. ఇవాళ ఎక్కడ చూసినా సత్యసాయి సేవా కేంద్రాలు, నారాయణ సేవలు చేస్తుంటారు. నేను కూడా స్వయంగా కొన్ని ఇక్కడ నారాయణ సేవలు దారిలో అడుక్కునేవాడికి పెట్టవచ్చు అందరికి. కానీ ఇంట్లో ఉన్న ముసలమ్మకు, ముసలయ్యకు కూడా నారాయణ సేవగా అమృత పొట్లం చేసుకొని వాళ్ళు వారానికో 10 రోజులకు సరిపోయే నిత్యావసర సరుకులు ఈ కార్యకర్తలు పోయి ఇంటికి ఇస్తారు. ఆ సేవ ఎవరు చేస్తారు? అన్నదానం చేస్తుంటే చేసే కాడ పెడతారు అన్నం. ఎక్కడో పెళ్ళిళ్ళు అవుతుంటే పెళ్లి కాడ విందు భోజనం కాడ పెడతారు. కానీ నడవలేని పరిస్థితుల్లో కాలే కడుపుకు సమాధానం ఎవరు చెప్తారంటే సాయిబాబా భక్తులే చెప్తారు, సాయిబాబా సేవకులే చెప్తారు. వారికి అలాంటి ధర్మ మార్గాన్ని, ప్రవచనాన్ని చెప్పినటువంటి సత్యసాయిబాబా ఎల్లవేళలా అభినందనీయుడు. దేవుడే, కనిపించే దేవుడు, కదిలి వచ్చే దేవుడు, కారణ జన్ముడు, కరుణామయుడు. జై పుట్టపర్తి సాయిబాబా గారు. వారి శత జయంతి ఉత్సవాలలో అక్కడికి పుట్టపర్తి నేను పోపోయినా కూడా వారి యొక్క గొప్పతనాన్ని చెప్పే అవకాశం ఇచ్చిన ఈ సత్యసాయి తరఫున వచ్చినటువంటి హుస్సేన్ గారికి అభినందన మందారమాల.